రోజులు ప్రచారం చేశారు. ఇంకా గడిచిన 2-3 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ ఓటు ఖచ్చితంగా వేయాలి. దాని స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి. ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే, కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి కొన్ని ఓట్లు తయారు చేసి జరగబోతుందని వినికిడి. సో మీరు ఎంతో అప్రమత్తంగా కనుక ఓటు వేయకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకునే యాక్షన్కి జైలుకి వెళ్లాల్సి వస్తుంది, అరెస్ట్ అవుతారు. సో ఎవరైనా సరే వాటికి లోబడి అలాంటి పనులు చేయొద్దు. స్వచ్ఛందంగా ఓట్లు వేయండి దయచేసి. మంచి నాయకులను ఎన్నుకుంటే మంచి పాలన వస్తుంది, మీ అందరూ బాగుంటారు. ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుపతి. నేను పర్టికులర్గా 42 సంవత్సరాలుగా నేను శబరిమలకి వెళ్తున్నాను. ఒక షిరిడి సాయిబాబా మందిరం కూడా నేను చెన్నైలో నిర్మించాను. ఒకటి సినిమా తీయడం తెలుసు, ఇంకోటి దైవభక్తి, షిరిడి, శబరిమలై, తిరుపతి ఇలాగ అంటుంటాం. అటువంటి స్వామివారి సన్నిధిలో ఈ తిరుపతి చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఎమ్మెల్యే అంటే ఒక మినిస్టర్ లెవెల్ అటువంటి ప్రదేశం. అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలి. స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి. ఎవరు ఎటువంటికి లోన్ అవ్వకుండా ఫేక్ ఐడీలు పెట్టి చాలామంది ఎలాగ ఎలక్షన్ జరపాలని ప్రయత్నిస్తున్నారని మాకు విషయం తెలిసింది. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు యాక్షన్ గురి అవుతారు. ఆల్రెడీ చర్యలు తీసుకుని కొన్ని ఓట్లు తొలగించడం జరిగింది. కానీ గత 2-3 ఇయర్స్గా 4 ఇయర్స్గా వాళ్ళు చేసింది ఎలక్షన్ కమిషన్ వచ్చిన కొద్ది కాలంలో ఎంతవరకు చేయగలరు అనేది అందరికీ తెలిసిందే. సో దానికనే కమిషన్ అబ్జర్వేషన్లో ఉంది, చాలా స్ట్రిక్ట్గా ఉంది. హెచ్చరిక చేయడానికే మేము ఐడెంటిఫై చేయాలి. కాదు సార్, ఫేక్ ఐడి కార్డులు అక్కడ ఉండవు. అలా వినికిడి అలా చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. అలా చేస్తే ఎవరన్నా కనుక చేస్తే మీరు శిక్షార్హులు అవుతారు అనేది ఇప్పుడు మేము చెప్పేది. చాలామందిని అక్కడ ఇన్పుట్ చేశారు. చాలామంది అక్కడ వెళ్ళి కళ్యాణ్ గారిని ఓడించాలని ఇంటికి ₹1,00,000 ఇస్తాం, మీరు ఎవరు వెళ్ళి ఓటు వేయొద్దు అంటున్నారు. ఇది కొత్త ఫార్ములా. డబ్బులు ఇచ్చి ఓటు వేయమంటారు, డబ్బులు ఇచ్చి ఓటు వేయకుండా ఆపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ భయం వచ్చింది కాబట్టి ఇంకా ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా ఏం జరగదు. కళ్యాణ్ గారు అతిపెద్ద మెజారిటీతో గెలబోతున్నారు. సార్, ఇండస్ట్రీ వేరు, రాజకీయం వేరు. అభిమానం ఉండొచ్చు. ఎవరికైతే అభిమానం ఉందో వాళ్ళు వచ్చి ఇప్పుడు చూస్తున్నారు మీడియాలో చాలామంది కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడైనా సరే మంచి పరిపాలన రావాలి. వస్తే ఇంతవరకు ఎవరి ప్రభుత్వం వచ్చినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరినీ పిలిచి అందరికీ రాయితీలు ఇవ్వడం, మంచి చేయడం, అవార్డ్స్ ఇవ్వడం చేసేవాళ్ళు. కానీ ఈ సీఎం వచ్చిన తర్వాత అసలు ఉన్నవి తీసేసి తక్కువ వాళ్ళకి కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారని ₹10 టికెట్ అమ్మాలి, ₹20 టికెట్ అమ్మాలి, ₹10 మేము టిప్స్ కూడా ఇవ్వం కదా. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే అలా చూపించాలంటే ఆయనే డబ్బులు పెట్టి సినిమా తీసి ఫ్రీగా చూపించవచ్చు. ఫ్రీగా టికెట్ అన్నా కూడా టైం వేస్ట్ చేసి జనం థియేటర్కి రారు. సినిమా బాగుంటేనే ఎంటర్టైన్మెంట్ వస్తారు. సో అలాంటి ఇండస్ట్రీని తొక్కాలని ప్రయత్నిస్తే అది ఎవరు సినిమా ఇండస్ట్రీ హర్షించవు. అంటే ఇప్పుడు క్యాడర్ బలంగా ఉన్నది, అందరూ ఒకటిగా సమిష్టిగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర పంచుకొని వాళ్ళ ప్రకారం వర్క్ చేస్తున్నారు. క్రమంగా జనసేన క్యాడర్ బలపడుతుంది. అందరూ నాకు తెలిసి అందరూ సమిష్టిగా వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తారు, హైయెస్ట్ మెజారిటీతో గెలుస్తారు. కొత్తగా వచ్చినప్పుడు కొద్ది రోజుల ముందు నేను బాంబే నుంచి చెన్నై వస్తుండగా నా పక్కన వ్యక్తి కూర్చున్నారు. నన్ను చూసి తను ఏమన్నా అంటే తమిళ్లో తీసే ఇండియన్ అని, మీ సినిమా నేను 25 సార్లు థియేటర్లో చూశాను సార్. నేను ఒక ఎంప్లాయీని, నా లైఫ్ ₹1,500 మొదలుపెట్టి ఇవాళ నెలకి 25 లక్షలు ఎర్న్ చేస్తున్నాను. ఇంతవరకు 25 సార్లు ఆ సినిమా థియేటర్లో చూశాను. ఒక్క నయా పైసా కూడా నేను ఇంకా లంచం తీసుకోలేదు. ఇన్స్పిరేషన్ బై యువర్ ఫిలిం అని చెప్పి నాకు ఎంతో ఆనందం వేసింది. ఒక సినిమా ఒక మనిషిని ఇంత చైతన్యం చేసిందని. అలాగూ ఈ సినిమా రంగంలో ఎంటర్టైన్మెంటే కాకుండా మంచి సందేశాత్మక చిత్రాలని ఒకే ఒకడు, భారతీయుడు, కర్తవ్యం లాంటి ఎన్నో ఉత్తమమైన చిత్రాలు నిర్మించాను. ఇవన్నీ నిర్మించాలంటే మనలో కొంచెం భావాలు ఉండాలి. చిన్నప్పటి నుంచి నాకు మంచి దేశం గురించి, దేశభక్తి గురించి మంచి భావాలు. నా సంగతి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. మీరు తీసుకున్న 3,000 4,000 తీసుకుంటే మీరు రిమాండ్కి ఖర్చు కూడా సరిపోదు.
40,000 పెట్టుకోరు రిమాండ్కి. అది లెక్క, దాన్ని డైరెక్ట్గా చెప్పాము. తిరుపతిలో దొంగోట్లు ఎలా అయితే ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి చేయాలని ప్రయత్నిస్తున్నారో ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అధికారులు కూడా స్పందించాలి. ఇప్పటికే అధికారులు చాలామంది వేటుపడింది, మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు ఇందాక మాట్లాడుతూ వాలంటీర్లు ఏం చేస్తున్నారు, తిరుపతిలో ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టుకొని రిజైన్ అని చెప్పి సబ్మిట్ చేశారు యాక్చువల్లీ. కానీ వాళ్ళు చేసే పని ఏమంటే ప్రతి ఇంటికి వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తూ మీరు వైసీపీకి ఓటేయండి, మళ్ళీ మందే ప్రభుత్వం, మీకు పింఛన్లు పథకాలు మేమే ఇస్తామని ప్రజల్ని ప్రలోభపడుతున్నారు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం అంటే వాలంటీర్లకి వాలంటీర్లు తెలుసుకోవాల్సిన విషయం అంటే మీకు 10,000 జీతం ఇస్తామన్నాము. మేము కూటమి అభ్యర్థి 10,000 జీతం ఇస్తామన్నాము, పింఛన్ కూడా 4,000 ఉంచుతామన్నాము. మీరు దాన్ని కోరుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు కానివ్వండి, తిరుపతిలో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, దీనికి ప్రోత్సహిస్తారని అడుగుతున్నాం. అసలు వాస్తవంగా తిరుపతిలో వాలంటీర్లు రిజైన్ చేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మస్కేసేసి వాళ్ళు ఇక్కడ వైసీపీ కార్యకర్తలా పనిచేస్తూ రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మళ్ళీ వాలంటీర్ జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఇది చాలా కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాలంటీర్ వ్యవస్థలు మీ ఇంటికి ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తుంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు తీసుకొని బ్రహ్మాండంగా ఉండి వేసేసేయండి, లేదంటే మీరు వాళ్ళ ప్రలోభలు పడి రేపు అనేక విషయాల్లో కూడా ఇబ్బంది పడే అవసరం ఉంది కూడా తెలియజేస్తున్నాం. అలాగే రేపు ముఖ్యమంత్రి నగరికి వస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి. గతంలో 2019లో ఎన్నికల ముందు ఏమి సాధించి ఆయన ఏమి పీకాడు, ఆయన ఏమి పీకి నగరి వెళ్ళా. గాలేరు నగరి ప్రాజెక్ట్ పూర్తి చేశాకే ఓట్లు అడుగుతా అన్నాడు. ఏమైంది గాలేరు నగరి ప్రాజెక్టు? చేనేతలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చాకనే అని చెప్పి మేనిఫెస్టో పెట్టాడు. ఎక్కడ? నగిరిలో. ఎవరికి లేదా? 500 యూనిట్లు ఉచితంగా ఉంది. ఎవరికి? రోజా ఇంటికి. బిల్లు కట్టలేదు పాపం, ఆమె ఫ్రీగా ఇచ్చాడు. అక్కడ చెరుకు రైతులకు కూడా పథకాలు ఇస్తామని అవి కూడా మోసం చేశారు. అంటే ఏమి చేశామని రేపు నగిరికి వచ్చి రోజాని గెలిపించాలని అడుగుతున్నా. ఏం చేశారని? అన్నదమ్ములు శ్మశానంగా కబ్జా చేశారు, ఇళ్ళు రాక్కున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు, ప్రజల రక్తం తాగారు. ఇవన్నీ తాగి రోజా సభాష్ ఓట్లేమని అడుగుతారా? అదేవిధంగా తిరుపతికి ప్రచారం ఉందంట 11వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమి చేశారని ఈ 2 ప్రాంతాలు అడుగుతున్నారు. టీడీఆర్ బాండ్లు స్కామ్ చేశారని ఓట్లు అడుగుతారా, లేకపోతే తిరుపతిలో ఇంతమంది ఇబ్బందులు పెట్టిన ఓట్లు అడుగుతారా, బోరింగ్ వేస్తే 10,000 ఇవ్వాలని చెప్పి ఓట్లు అడుగుతారా? ఏం అడుగుతున్నాం జనసేన పార్టీ తరఫున. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇందాక మా పెద్దలు చెప్పినట్టు దొంగోట్లు వేయడానికి ప్రయత్నిస్తే మాత్రం జైలుకి వెళ్ళడం ఖాయం. మీరు తప్పించుకోవాలని చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది, వెబ్ క్యామ్ పెట్టి ప్రతి అబ్జర్వ్ చేస్తున్నాం. తిరుపతి విషయం మీద మాకు ఆల్రెడీ దృష్టిలో చెప్పారు కాబట్టి సీరియస్గా అడుగుతున్నాం. దొంగోట్లు ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద నేరం అయితే పెద్ద శిక్ష అయితే పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.